హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను కూడా సూపర్ ఉన్నా. ఈరోజు మనం ఈ వీడియోలో మనం లో మెయింటెనెన్స్ లో అలాగే మన ఇంటిని చాలా అందంగా చేసుకునే మొక్కలు వాటి కోసం ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. దగ్గర 2 టైప్స్ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇది డార్క్ గ్రీన్, దానిపైన ఇలా చారలు చారలుగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి గ్రీన్ అండ్ బోర్డర్ పేల్ లెమన్ ఎల్లో వస్తుంది. నా దగ్గర ఈ 2 టైప్స్ ఉన్నాయి. ఇంకా గ్రాఫ్టెడ్ స్నేక్ ప్లాంట్ కూడా ఉంటుంది, అంటే ఇంతే హైట్ ఉండి చాలా బుషీగా పెరుగుతాయి, చాలా చిన్నగా ఉంటాయి. ఆ వెరైటీ కూడా ఉంటుంది. అది కూడా మనం ఇంట్లోనే ప్లేస్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి బాగా సపోర్ట్ చేస్తే డైరెక్ట్ సన్లైట్ లో కూడా అవి మంచిగానే గ్రోత్ అవుతాయి. ఏ క్లైమేట్ నైనా ఇవి పాజిటివ్ గానే తీసుకుంటాయి. అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అలాగే చాలా లో మెయింటెనెన్స్, దీనికి ఎక్కువగా ఫర్టిలైజర్స్ ఇవ్వాలని కానీ లేదంటే కంపోస్ట్ ఎక్కువగా ఇవ్వాలి అని కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. స్లోగా రిలీజ్ అయ్యే ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్ కానీ మనం 2 months ఒకసారి ఇచ్చుకున్నా సరిపోతుంది. ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో మనం ఈ రోజు ఈ స్నేక్ ప్లాంట్స్ ని ఎలా కేర్ చేయాలి అన్నది ముందుగా తెలుసుకుందాం. ఫస్ట్ దీనికి సాయిల్ మిక్సింగ్ జనరల్ సాయిల్ మిక్సింగ్ అండి. ఇవి సక్యులెంట్ జాతికి చెందినవి. సో మనం ఎక్కువగా మట్టి, ఇసుక అండ్ రాళ్ళ లాంటివి చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాంటివి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం వీటిని కొంచెం స్ట్రాంగ్ గా ఉండే పాట్స్ లో వేసుకోవాలి, ఎందుకంటే దీని రూట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మనం ఇది ఒక 2 నుంచి 3 years వరకు మనం రీపాట్ చేయవలసిన అవసరం ఏమీ ఉండదు. ఇది ఆటోమేటిక్ గా పక్కనే బేబీ ప్లాంట్స్ అనేవి ఇలా చూడండి. ఒకసారి మనం ఒక ప్లాంట్ పెట్టుకుంటే దాని పక్కన ఇట్లా బేబీ ప్లాంట్స్ అనేవి మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మనం స్ట్రాంగ్ కొంచెం గట్టిగా కొంచెం పెద్దగా ఉన్న కంటైనర్ లో పెట్టుకుంటే మనం 3 years వరకు చేంజ్ చేయవలసిన అవసరం అయితే లేదు. రూట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది స్నేక్ ప్లాంట్స్ కి. అలాగే అతి ముఖ్యంగా ఇవి మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవటానికి అయితే చాలా అంటే చాలా బ్యూటీని ఇస్తాయి, చాలా అందంగా ఉంటాయి. అలాగే మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇవి చాలా మంచిగా ఎయిర్ ప్యూరిఫికేషన్ చేస్తాయి. ఎయిర్ లో ఉండే టాక్సిన్స్ ని, పొల్యూటెంట్స్ ని ఇది రిమూవ్ చేస్తుంది, లైక్ బెంజిన్ అండ్ జైలిన్. అలాగే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఎక్కువగా మనకి రిలీఫ్ ని ఇస్తుంది, అంటే స్ట్రెస్ నుంచి రిలీఫ్ అనేది ఎక్కువగా ఇస్తుంది ఈ ప్లాంట్. అలాగే దీని వల్ల మనకి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనకి ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఎక్కువగా హెడ్ ఎక్స్ రాకుండా, లేదు అంటే ఐ ఇరిటేషన్స్, చాలా మనం స్క్రీన్ చూస్తూ ఉంటాము, దానివల్ల చాలా వరకు మనకి ఐ ఇరిటేషన్స్ వస్తాయి. సో ఐ ఇరిటేషన్ తగ్గిస్తుంది. అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా దాన్ని కూడా కొంచెం తగ్గిస్తుంది. అలాగే ఎక్కువగా ఎవరికైనా స్లీప్ అంటే నిద్ర ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఈ ప్లాంట్స్ వల్ల తొందరగా నిద్ర రావటం అనేది అలా కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. చాలా పీపుల్ ఏమి ట్రస్ట్ చేస్తారంటే ఈ ప్లాంట్స్ ని మనం ఇంట్లో పెంచుకోవటం వల్ల గుడ్ లక్ ని ఇస్తుంది, అలాగే పాజిటివ్ వైబ్స్ అనేది ఈ ప్లాంట్ స్ప్రెడ్ చేస్తుంది హౌస్ అంతా అని చాలా వరకు పీపుల్ ట్రస్ట్ చేస్తారు. అందుకని చెప్పేసి ఇవి ఎక్కువగా మనం ఇంట్లో పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాము. మనకి ఇది చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. మనం ఇప్పుడు స్టెమ్ ద్వారా కూడా దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మనం కట్ చేసి దీన్ని మనం నాటుకున్నా మనకి రూట్స్ అనేవి ఈజీగానే డెవలప్ అవుతాయి. లేదు అంటే మనం ఒక 2-3 days ఆ వాటర్ లో పెట్టి ఉంచుకున్నా మనకి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. తర్వాత మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు. సో ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ మెథడ్ లోనే ఉంటుంది. అలాగే మనం ఒక ప్లాంట్ పెట్టుకుంటే దాని పక్కన బేబీ ప్లాంట్స్ అనేవి చాలా ప్లాంట్స్ వచ్చి చాలా ఈజీగానే గ్రో అవుతుంది. సో దీని ప్రాపగేషన్ కూడా మనకి కష్టమేమీ కాదు. అలాగే స్నేక్ ప్లాంట్ అనేది చాలా లో మెయింటెనెన్స్ లో మనకి ఉంటుంది. అలాగే దీన్ని మనం బయటనైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు. ఇది ఏ క్లైమేట్ కైనా సెట్ అవుతుంది. ఐ మీన్ లో లైట్ క్లైమేట్ కైనా లేదా డైరెక్ట్ సన్ లైట్ క్లైమేట్ కైనా ఇది సెట్ అవుతుంది. డ్రై హెయిర్ క్లైమేట్ కైనా ఇది సెట్ అవుతుంది. అలాగే ఇది మనకి ఎక్కువగా మాయిశ్చర్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. మెయిన్ దీని క్యారెక్టర్ ఏంటి అంటే ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అని మనం స్నేక్ ప్లాంట్ ని చెప్పుకోవచ్చు. దీనికి వాటరింగ్ ఎలా చేయాలి అంటే 1 to 2 weeks ఒకసారి మనం దీనికి వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు. ఓవర్ వాటర్ చేయటం వల్ల దీని రూట్ రాట్స్ అనేవి కుళ్ళిపోతాయి. సో మనకి ప్లాంట్ అనేది ఎక్కువగా సర్వే అవ్వదు. అలాగే ఇది పెట్స్ ఫ్రెండ్లీ, పెట్స్ ఉన్న పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. లిటిల్ బిట్ ఆఫ్ చిన్న టాక్సిక్నెస్ ఉన్నది. అది ఏంటి అంటే ఎక్కువ క్వాంటిటీలో మనం దీన్ని ఓరల్ గా తీసుకుంటే, అంటే బై మిస్టేక్ ఎవరైనా పిల్లలు వాళ్ళు ఏమైనా నోట్లో పెట్టి నవ్వులేసి అట్లా ఏమైనా చేస్తే చాలా ఒక 30 minutes అలాగా నాలుక తిమ్మిరెక్కడం అంటూ ఉంటది కదా, డమ్నెస్ అయిపోతుంది. అలాగే స్వెల్లింగ్ వస్తుంది, మనకి టంగ్ స్వెల్లింగ్ వస్తుంది. బట్ అంత పాయిజనస్ అయితే ఏమీ కాదు, దీనివల్ల ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కిడ్స్ ఉన్నా లేదా పెట్స్ ఉన్నా నో ప్రాబ్లం. నేను హాల్లో ఇలా స్నేక్ ప్లాంట్స్ అన్ని ఇలా హాల్లో డెకరేట్ చేసుకున్న స్నేక్ ప్లాంట్స్ అండ్ మనీ ప్లాంట్స్.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఏమైనా పాయింట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.